ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతియి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, గనుడు అనగా అందరికీ అసాధ్యం అనిపించిన దాన్ని చేయగలిగేవాడు. అలా చెయ్యాలి అంటే వారు దేవుని దృష్టికి ప్రియులై ఉండాలి. చాలా మంది మనుషుల ముందు వారి క్రియలు కనిపించాలని, మనుషుల దృష్టిని ఆకర్షించాలని పనులు చేస్తుంటారు. వారు తాత్కాలికంగా గనులుగా అనిపిస్తారు, కానీ నిజమైన శాశ్వతమైన ఘనత, మంచి పేరు వారు పొందుకోలేరు. దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టడు, కానీ హృదయాంతరంగాలు లక్ష్య పెట్టే దేవుడు. కాబట్టి నిజమైన ఘనతను అందరి ముందు దేవునికిష్టులైన వారికి దేవుడిస్తారు. దేవుని దృష్టికి ప్రియులుగా ఉండాలంటే మనం చెయ్యాల్సినవి: మనకు ఇవ్వబడిన పని బాధ్యతల్లో నమ్మకంగా పని చేయాలి, లోపం లేనివారిగా ఉండాలి, ఏ తప్పైనను చేయకుండా యథార్థంగా జీవించగలగాలి. ఇలా మనం జీవించగలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా అనేకులకు మనల్ని మాదిరికరంగాను ఆశీర్వాదకరంగాను మారుస్తారు, ఘనమైన జీవితం జీవించే విధంగా చేస్తారు. కనుక మనుషులకు కాదు, దేవునికి ఇష్టలుగా ఉండే జీవితం జీవించులాగున దేవునికి ప్రార్థిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, తేజోమయుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు నిండు కృతజ్ఞతలు. గడిచిన నెలంతా మీ అద్వితీయ రెక్కల నీడన భద్రపరిచి నూతన నెలలో నూతన వాగ్దానముతో మమ్మను ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రములు. నమ్మదగిన దేవుడవు అయ్యా. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ నువ్వు నరుని వేషము అంటే పైరూపాన్ని చూడవు నాయన. హృదయాంతరంగాలు లక్ష్య పెట్టే దేవుడవు ప్రభువా. నీ దృష్టికి యథార్థంగా అయ్యా, నీకు ప్రేమగా జీవించే వారి జీవితాలలో అయ్యా ఎంతైనా ఘనమైన ఆశ్చర్య కార్యాలు చేయుటకు చాలిన దేవుడవు. కాబట్టి మేము మనుషులకు కాదు నాయన, నీకిష్టులుగా జీవించే జీవితం మా అందరికీ దయచేయమని అయ్యా, ఈ రోజంతటిలో చేస్తున్న పనుల్లో, ప్రయాణాల్లో, ప్రయత్నాలలో అన్నింటా మీరు తోడుగా ఉండి మీ దక్షిణ హస్త బలముతో ఆదుకోమని, మీ బలిష్టమైన రెక్కల క్రింద మమ్మల్ని అందరినీ కాయుమని యేసు అతి శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.